శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కార్ పార్కింగ్ విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులపై దాడి చేశారు. మహిళ వేడుకుంటున్నా వినకుండా దాడికి దిగారు. కదిరి ఆర్టీసీ డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరుగులు పెట్టినా వెంటాడి దాడి చేశారు దుండగులు. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కార్ పార్కింగ్ విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులపై దాడి చేశారు. మహిళ వేడుకుంటున్నా వినకుండా దాడికి దిగారు. కదిరి ఆర్టీసీ డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరుగులు పెట్టినా వెంటాడి దాడి చేశారు దుండగులు. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, కదిరి ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. కారు పార్కింగ్ కోసం తీవ్రంగా కొట్టుకున్నటువంటి ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేస్తుంది. కర్ణాటక చెందినటువంటి ధనుంజయ్ అనే వ్యక్తి తన తండ్రి సంవత్సరికానికి వారి బంధువులతో కలిసి కదిరి పట్టణానికి అయితే వచ్చారు. అయితే ఆయన ఒక చోట వారి బంధువులు ఒక చోట ఉండడంతో వారిని కలుసుకోవడానికి సప్తగిరి వారికి ఫోన్ చేయగా సప్తగిరి హోటల్ వద్ద ఉన్నాము, ఇక్కడికి రండి అని చెప్పడంతో కారు వేసుకుని అక్కడికి చేరుకోవడంతో కారు పార్కింగ్ చేసి సప్తగిరి పక్కనే ఉన్నటువంటి హోటల్లోకి టిఫిన్ చేయడానికి వెళ్ళడంతో ఈ సప్తగిరి హోటల్ సిబ్బంది కారు పార్కింగ్ చేయకూడదు, ఇక్కడ తీయమని చెప్పడంతో మాట పెరిగి ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక చెందినటువంటి ఒక మహిళ రోధిస్తూ గొడవ పడొద్దంటూ చేతులెత్తి మొక్కినప్పుడు కూడా ఆ మహిళను కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇరు వర్గాలు కావడంతో ఈ ఉద్రిక్తతో దారి తీసి తీవ్రంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ అయితే సద్దుమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు పాల్గొన్నటువంటి హోటల్ సిబ్బంది నరసింహ అలియాస్ బబ్లు, మురళి, బాదుల్లా, శేషగిరి స్వామి, లాయర్ శివ లాంటి ఈ వ్యక్తులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది దీపిక. జీవన్, ఈ ఘర్షణలో ఎవరైనా గాయపడ్డారా? ఈ ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపినటువంటి వివరాల మేరకు ఈ 5 మందికి సంబంధించినటువంటి వ్యక్తులపైన సప్తగిరి హోటల్ సిబ్బంది పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు త్వరగా రియాక్ట్ అయ్యి సంఘటన స్థలానికి చేరుకోవడంతో గొడవ అయితే శాంతి జరిగి తర్వాత అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టి చర్యలు అయితే చేపట్టడంతో ఎలాంటి గాయాలు కలగకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు త్వరగా రాకపోయినంటే కనుక ఈ గొడవ తీవ్ర రూపం దాల్చి ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున గాయాలయ్యే పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి విజువల్ లో చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ గొడవకు సంబంధించిన వర్గానికి సంబంధించినటువంటి ఓ మహిళ గొడవ పడొద్దంటూ కూడా చేతులెత్తి ఒక్కినటువంటి విజువల్ ను మనం చూడొచ్చు. ఆమె పైన కూడా విచక్షణంగా దాడి చేయడంతో పోలీసులు అయితే రంగప్రవేశం త్వరగా స్పందించడంతో గొడవ పెద్దది కాకుండా ముగ్గులోనే గొడవకు సంబంధించినటువంటి ముగ్గులను పెంచివేయడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీపిక. రైట్ జీవన్, థ్యాంక్ యూ.